మష్రూమ్ కర్రీ హెల్త్‌కి చాలా మంచిదంటారు కదండీ! అలాంటి హెల్తీ కర్రీని టేస్టీగా ఎలా చేస్తారో చెప్పేస్తానండి. అలాగే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసేసుకున్నాను. 200 గ్రామ్స్ శుభ్రంగా కడిగి పీసెస్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. 7, 8 జీడిపప్పులు, అలాగే 2 స్పూన్లు కర్డ్, ఫ్రెష్ కర్డ్, అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ పేస్ట్‌లా చేసి పక్కన పెట్టేసుకొని, ఒక స్టవ్ మీద పెనం పెట్టేసుకొని, అందులోనే ఒక పెద్ద స్పూన్లు 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, కొద్దిగా జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయిన తర్వాత కాజు టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే ఉప్పు కారం పసుపు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయిపోవాలన్నమాట, ముద్దలాగా అయిపోవాలి. ఎందుకంటే పచ్చి టమాటోస్ వేసాం కాబట్టి. తర్వాత ఇందులోనే ధనియాల జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయిపోయేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే మన కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఇందులో నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పైనుంచి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అడుగంటుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా ఒక 50 ml మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ త్వరగా కుక్ అయిపోతుంది అనమాట, ఎక్కువ వాటర్ అవసరం లేదు. చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి, రోటీస్లోకి చాలా చాలా బాగుంటుంది. తినను అనే వాళ్ళు కూడా ఈజీగా హ్యాపీగా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి పరాటాలోకి అయితే సర్వ్ చేస్తున్నాను. చూసారు కదా, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.